మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కేంద్రంలోని గాంధీ ట్రస్ట్ భూములతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని స్థానికులు ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు లోకాయుక్త అధికారులు బృందం జడ్చర్ల కేంద్రంలోని గాంధీ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల్ని పరిశీలించి విచారణ చేపట్టింది. భూములకు సంబంధించిన రికార్డులను అధికారులు పరిశీలించారు. కొన్నేళ్లుగా కోట్ల విలువైన భూములు అన్యక్రాంతం అవుతున్నాయని, దీంతో సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోవడం లేదని లోకాయుక్త అధికారులకు స్థానికులు వివరించారు. గాంధీ ట్రస్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల్ని పరిశీలించినట్లు లోకాయుక్త అధికారులు తెలిపారు. ఈ జడ్చర్ల పట్టణం సంబంధించిన గాంధీనగర్ ట్రస్ట్ భూములు అటు తర్వాత వెంకటేశ్వర స్వామి చెందిన దేవాలయానికి చెందినటువంటి భూములు అన్యాక్రాంతమైనని చెప్పేసి లోకాయుక్తలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తే దాన్ని కేసు నమోదు చేసి లోకాయుక్త గారు దీనికి సంబంధించినటువంటి అన్యాక్రాంతాలను నిర్ధారించి వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ వెంకి చేయడం జరిగింది. దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా మా టీము అందరం కలిసి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అందరం కలిసి ఈ జడ్చర్ల పట్టణానికి రావడం జరిగింది. ఇంతకుముందు గాంధీనగర్ ట్రస్ట్ భూములను కూడా చూసాము. తర్వాత ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి సంబంధించినటువంటి ట్రస్ట్ భూములను కూడా చూసాము. దీనికి సంబంధించి సర్వే కూడా జరిగిందని చెప్తున్నారు. దీని గురించి సమగ్రమైన విచారణ జరగాల్సి ఉంది. టెంపుల్ ల్యాండ్కి సంబంధించి దాని యొక్క విచారణ చేసి మా యొక్క రిపోర్ట్ని లోకాయుక్త గారికి సమర్పించడం జరుగుతుంది.